గాజువాక విజయవాడ రాజమండ్రి పోలీస్ కుక్కలో కదా ఆ విశ్వాసాల కుక్కను విశ్వాసం చూపించకొచ్చా ఊరుకాని ఊరు దేశం దేశం కన్న వచ్చా నీ అంతు చూడకు వచ్చా ఆపరేషన్ పి అంటే పటాసా అది నా డైలాగ్ రా ఇప్పుడు నేను చెప్తా చూడ సింహాన్ని జూలో చూస్తారు యూట్యూబ్ లో చూస్తారు టీవీలో చూస్తారు థియేటర్ లో చూస్తారా కానీ ఎప్పుడన్నా మీరు యూనిఫామ్ వేసుకొని చూస్తారా నేనే రా సింహాన్ని రాములమ్మ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడని ఆ నాలుగో సింహమేరా పోలీ ఆ డైలాగ్ నాది బే కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహం వేరా పోలీ ఏం చేసిండ్రు అసలు ఎందుకు చేసిండ్రు నీ పోలీసు కూడా బెటర్ కదా మెల్ల కొడుతున్నాడు కార్తీక్ అవినాష్ కింద మేనేజర్ ఉన్నారు ఒక పని చేద్దాం రీటేక్ చేద్దాం మళ్ళీ చేద్దాం హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫడాస్ ఫుల్ టు బిందాస్ ఏంటండి పోలీస్ యాంకరింగ్ జాబ్ చేస్తున్నారు రికమెండేషన్ కేసా లేదండి ఇంతకీ మీరెవరు ఐ యామ్ ఇన్స్పెక్టర్ సాయి కిరణ్ నేను పేరు ఖన్నన్ శ్రీమతి ఖన్నన్ శ్రీమతి ఖన్నన్ yes ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ అయిపోయింది కానీ సాయి కిరణ్ ఎవరిని వదలరు ఎవరిని వదలరానంటే గుర్తొచ్చిందండి ఆ రవిగడ్ బుద్ధులే వచ్చాయి మీకు కూడా రవిగడ్ బుద్ధులా వాడు యూనిఫామ్ వేసుకున్న శ్రీకృష్ణుడు అండి సివిల్ డ్రెస్ లో ఉన్న రాముడు అండి మీరు నిజంగానే పోలీస్ ఆఫీసరా yes అటెన్షన్ అనండి నేను చెప్తా అటెన్షన్ మేడం వెరీ గుడ్ ఇంతకీ నేను మీ సీనియర్ ని మాట్లాడుతున్నా బొంగులే లా ఉంటే సీనియర్ అయిపోతారా ఇంత ఫిజిక్ ఉంది కాబట్టి ఈ రోజు పోలీస్ ఆఫీసర్ అయ్యాను ఇంతకీ పటాస్ అనే సెట్ లో రవి అనబడే ఒక వ్యక్తి శ్రీముఖిని దారుణంగా హరాస్ చేస్తున్నాడని ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఎంతగానో వాపోయాడు సో ఆ రవిగాడు ఎక్కడున్నా కానీ నాకు అర్జెంట్ 24 hours లో నా ముందే ఉండాలి నో మేడం అది కష్టం ఎందుకంటే నాకు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రవిగాడిని ఆ శ్రీముఖి హరాస్ చేస్తుందంట దాన్ని తీసుకెళ్ళి వచ్చాను లేడీస్ పోలీస్ కూడా వెంట తీసుకొచ్చాను కానీ అది బంగారు తల్లని విన్నానే బంగారు తల్లి కాదు ఇట్టడి బొట్ట అయినా మనం కాదు మేడం ప్రజలు చెప్తున్నారు ఎవరిని హరాస్ చేస్తున్నారు ప్రజలారా మీరు చెప్పండి ఎవరిని చేస్తున్నారు చెప్పండి రవి శ్రీముఖి ఇద్దరు కలిసి మమ్మల్ని హరాస్ చేస్తున్నారు ఎనీవేస్
మనం ఇలా డ్యూటీలో ఉంటూ నాకు వచ్చిన కేసుని నేను సాల్వ్ చేస్తాను, నీకు వచ్చిన కేసు నువ్వు సాల్వ్ చేయి. కానీ ప్రస్తుతానికి పటాస్ చేద్దాం. ఈరోజు సాటర్డే కాబట్టి శ్రీముఖి నాకు ఫోన్ చేసి చెప్పింది లెట్స్ స్టార్ట్ పటాకా స్పెషల్. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనకి తోడు కావాలని అనుకుంటాం అది అడుగు. అడిగినావు కదా ఇంకెందుకు పీకినావు? మేడం మీరు అడిగిందే చెప్పండి. చెట్లలో పోయినప్పుడు ఇంకోటి తోడు కావాలనిపిస్తుంది. ఎందుకురా ఆకులు అందించరిక? ఒక ఫీమేల్ ఆఫీసర్ కి ఇలాంటి సమాధానాలు చెప్పడానికి ఇది సిగ్గు లేదట్రా? సిగ్గు లేదు మేడం. నెక్స్ట్. నా పేరు నిఖిల్ అన్న. నిఖిల్, ఇప్పుడు నీకు ఎన్ని ఊర్ల పేర్లు, సిటీల పేర్లు, గల్లీల పేర్లు తెలుసో? పౌరుషంగా, రౌద్రంగా, సింగం 3 లాగా. రెడీ 1 2 3 గో. గాజువాక, సూర్యాపేట, మా సికింద్రాబాద్, అమీర్పేట్, మీర్పేట్. నాకు ఒక టికెట్ ఇవ్వండి. 11 రూపాయలు ఇవ్వండి. 11 రూపాయల ఏ షేర్ ఆటో అనేది? ఓలా ఆటోస్. ఓలా ఆటోస్ నడుపుతాడు. చెప్పరాదు. మనకు 30 years వచ్చినప్పుడు ఎవరన్నా తోడు కావాలనిపిస్తుంది. మనకు 30 years వచ్చినప్పుడు తోడు కావాలి. ఏం చేసుకోనికి? అప్పుడు ఏం చేయలేం కదా. నెక్స్ట్. మంద అయ్యేటప్పుడు ఇంకోటి తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తాను. మనం కక్కినప్పుడు ఎత్తుతాడు కాబట్టి. జూనియర్ నీకు మందు అలవాటు ఉందా? ఉంది మేడం. దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు, మోషన్స్ అయినప్పుడు జులా. నెక్స్ట్. బ్యాంక్ లో రాబర్ చేసేటప్పుడు తోడు కావాలనిపిస్తుంది. పీక్ నువ్వు అది ఆన్సర్ అరేం చేయడు. నెక్స్ట్. దిస్ ఇస్ సాయి కుమార్. అగ్ని అగ్ని అగ్ని. రిలాక్స్ రిలాక్స్. అది కాదు, ఇట్లాను గులాబీ గులాబీ గులాబీ. షాక్ కొట్టిందారా? జేపీ గారు గులాబీ గులాబీ. రే ఏం చేసుకున్నావురా? అలా కాదు నాన్న, నేను నీకు చూపిస్తాను చూడు. గులాబీ గులాబీ. పబ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి తోడుగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. మేడం వాడు రాత్రులంతా పబ్బులలో ఆడ ఆయన తిరుగుతున్నాడు మేడం. పబ్ అంటే ఏంటి? పప్పు అంటే ఇడ్లీ, సాంబార్, దోశ, వడ దొరికే ప్లేస్ మేడం. పప్పు అంటే తెలియదు పోలీస్ అయిన. జూనియర్ సీనియర్స్ మీద అలా వేలు చూ. పప్పు అంటే తెలియదు కూడా పోలీస్ సెట్ అయినావు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ ఎం శ్రావణి. శ్రావణి ఏ ఏరియా అమ్మా నీది? ఫలక్నుమా. ఫలక్నుమాలో ఎవరు నిన్ను ఇరిటేట్ చేయట్లేదు కదా? ఏం చేయట్లే. ఎవరు నిన్ను హరాస్ చేయట్లేదు కదా? ఏం చేయట్లే. మేడం మనం ఇచ్చిన ట్రైనింగ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు కొంతమంది పూరం పోకులు అమ్మాయి నేర్పిస్తుంటే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మేడం. అరే కొత్త పోరు వచ్చింది బస్ స్టాప్ లోకి. ఏంద్రా చెప్పు దిగాల? అమ్మా ఏమైనా ప్రాబ్లమా? అవును, ఇంకా వీళ్ళందరూ ఏడిపిస్తారు. లే నీకు నేనెందుకురా, నా జూనియర్ సరిపోతారు. జూనియర్ అటాక్. పైకి రారా. అమ్మాయిని నేర్పిస్తావారా? పక్కలో వేస్తారా? మేడం పంపించేశాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెల్లెలు నువ్వు సేఫ్, నువ్వు వెళ్ళు. ఇలాంటి పోరం పోకులు ఎవడున్నా నేనున్నాను. అదేమన్నా పైసలు తీసుకునేవా? ఇప్పటి వరకు పిచ్చి పిచ్చి తింగ రేషాలు ఇస్తుంటే వదిలేసాను. క్యాప్ తీ. చీమిడి ముక్కు సీమికి అగ్ని అగ్ని. వాటర్ కాకుండా ఇంకేం చేస్తారు? అరే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయి. రవి నువ్వేంట్రా అసలు? ఏందన్నా కాస్ట్యూమ్ అని అడిగిన పోలీస్ గెటప్ దొరుకుతుందంటే 250 అన్నాడు. నువ్వు నాకు ఫ్రీగా దొరికిందని చెప్పేసి వేసేసుకున్నాను. మేడం వీడిని బొక్కలో నొక్కుతాను మేడం. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి తప్పులు కావు మేడం. జూనియర్ yes మేడం. వాడిని ఎలా పంపించావు? ఆ డబ్బులు వాడికి వెనక్కి ఇచ్చేసి పంపించా. ఏడున్నాయి డబ్బులు? నాదర్ డబ్బులు నాదర్ డబ్బులు అంటది. పో. చలమా ఆన్సర్ చెప్పు. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఫ్రెండ్ తోడు కావాలి. మన ఇంట్లో పాలు వండి పెరుగు లేనప్పుడు తోడు అవసరం ఉందనిపిస్తుంది. yes దివ్య రైట్ ఆన్సర్.
హే స్మార్టియా మళ్ళీ చెప్పు నించో. మన ఇంట్లో పాలు మన ఇంట్లో పాలు ఉండి పెరుగు లేనప్పుడు తోడు అవసరం రైట్ ఆన్సర్ దివి. సారీ మేడం. నెక్స్ట్. ఫస్ట్ టైం బావిలో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒకటి తోడుగా కావాలి. బావిలో ఎవడరా స్విమ్మింగ్ చేసేది? వాడు చేస్తాడు మేడం, వాడు చేస్తాడు. జూనియర్. ఎస్ మేడం. మన ముందే ఒక బావి ఉంది, అందులో ₹1,00,00,000 నగదు విలువైన నగలున్నాయి. ఇప్పుడు నువ్వు అందులోకి దూకి తీసుకురావాలి. నా ₹1,00,00,000 నగల కంటే మా 10 కోట్లు విలువ చేసే ఆఫీసర్ ఇంపార్టెంట్ మేడం. నేను బానే ఉంటాను, దూకు. నా ప్రాణం అని అడగను కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళను మేడం. ప్రాణాలు ఇచ్చేయి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మేడం. జూనియర్. ఎస్ మేడం. ఆ బావిలో జ్యువెలరీతో పాటు ఎందుకు ఒక డెడ్ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది, వెళ్ళి చూసి. ఏంటి ముందు మేడం? ముందుకెళ్ళావు. అందులో ఏముంది, ఎందుకు వెళ్ళాలి? చూడు. చూస్తున్నా. కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సూర్యాపేట, విజయవాడ, కోదార్, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కన్యాకుమారి, మద్రాస్, చెన్నై, జర్మనీ, స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా. ఇంతకీ ఆ బావిలో నీకు ఏం దొరికింది జూనియర్? పంచుపటాక సెకండ్ టాపిక్ దొరికింది సీనియర్. అడుగు. ఎలాంటి సందర్భాల్లో మనం సెంటిమెంట్స్ ఫాలో అవుతాం మేడం? నన్నెందుకు అడుగుతున్నావు? స్టూడెంట్స్ అడుగు. వాళ్ళనే అడిగా. మై నేమ్ ఇస్ రోహిత్. ఇద్దరు పెద్ద పోలీస్ ఆఫీసర్స్ నిన్ను చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు మేడం, చూడాలనిపిస్తుంది. ఇంకా మన గెటప్స్ అంత బాగున్నాయి మేడం. మన ముఖాల్లో చిరునవ్వు, ఆ సంతోషం. ఆహా ఓహో ఆహా. రిలాక్స్. ఆన్సర్. కొత్త డ్రైవర్ వేసుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుడి కాలు పెట్టాలని సందర్భం. నయ్యం ఆ కొత్త డ్రైవర్ ఇప్పేసి చేతిలో పట్టుకొని గుమ్మం దాటి మళ్ళీ వేసుకోవాలని చెప్పలేదు ఆయన. ఏంటి మేడం ఇది? నీ హయాంలో వాడు డ్రాయర్లు అవి ఇవి అంటుంటే మీరు నవ్వుతారేంది మేడం? నెక్స్ట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఇచ్చేటప్పుడు తుమ్మినప్పుడు సెంటిమెంట్ గా ఫీల్ అవుతా. ఒక్కసారి తుమ్ము. హచ్చి హచ్చి. తుమ్మమ్మా తుమ్ము. పక్కన చిన్న పేపర్ ముక్కుందా? ఆగు, నేను తుమ్ము తెప్పిస్తాను. జూనియర్. ఎస్ మేడం. మీరు తుమ్ముతారా? మరి ముందే చెప్పొచ్చు కదా నేను తుమ్ముతా ఫస్ట్ అని. జూనియర్. మేడం ఆవిడ నిజంగా తుమ్ముతే ఎలా ఉందో చూడాలనిపిస్తుంది మేడం. వెళ్ళు చేసుకో. ఒరిజినల్ ఒక్కసారి తుమ్మవా? ఒరిజినల్ ఇగో ఇది వాడుకో. జూనియర్. ఎస్ మేడం. మనకున్నదే ½ అన్ అవర్ షో, ఇవన్నీ అవసరం అంటావా? ½ అన్ అవర్ లో ఒక్కసారి తుమ్మలేదు మా మేడం. జూనియర్ ఇలా రారే. ఒక్కసారి తుమ్మమనండి మేడం. నేను తుమ్ముతుందా? వస్తున్నాను మేడం. కుక్కలు తుమ్మినాయి మేడం, మీరు తుమ్మాలి. రేపు వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్. పెళ్లి జరిగేటప్పుడు తాలిబొట్టు కనిపించకపోతే అపశకనంగా ఫీల్ అవుతారు. అది మంచి సూచన. పారిపోండి అమ్మా, జీవితం చల్లగుంటది. నెక్స్ట్. మై నేమ్ ఇస్ పూజారాణి. మేడం పూజారాణి గొంతు భలే ఉంది మేడం. చాలా రోజుల తర్వాత ఒక మంచి గొంతు విన్నాను. ఆ అమ్మాయిని ఒక పాట పాడమని అడుగు. పాడు. చిట్టి చిల్క మా అమ్మ కట్టిందా, తోటకెళ్ళావా, పన్ను తెచ్చావా, గూడ్లో పెట్టావా, గుడుక్కుమన్నావా. ఆ గొంతుకు ఇంకా బెటర్ పాట దొరకదు మేడం. ఆన్సర్ చెప్పమని చెప్పు. ఎగ్జామ్ రాసే ముందు ఓం అని రాయడం సెంటిమెంట్. మీరు ఓంలు దిద్దుతారు, ఎగ్జామ్ అట్లా సాహా అవుతున్నారు. నెక్స్ట్. ఫ్రెండ్స్ ని లేకపోయినా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు పిల్ల అడ్డొస్తే కల్వం సెంటిమెంట్. అవును, పిల్లి అడ్డం వస్తే బాయ్ ఫ్రెండ్ కాదు, ఏడిపోయినా అపశకనం అని నమ్ముతాం మనం. కానీ పిల్లి అట్లా మన ఎదురుగా నుంచి అడ్డం పోయింది అనుకో, దాని అర్థం ఏంటి చెప్పు? పిల్లికి ఆడ నుంచి ఆడేదో పని ఉందని. నెక్స్ట్. శివకుమార్. అరే
నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు క్లెవర్ అయితే చెప్పు, పక్కన ఎవరు హెల్ప్ చేయొద్దు. ఒక ట్రైన్ ఈ నుంచి హైదరాబాద్ పోనీకి 90 minutes పడితే అదే ట్రైన్ వాపస్ రానికి 1.5 hours ఎందుకు పడుతుందిరా? స్లోగా నడుపుతుండేమో చెప్పురా ధైర్యంగా. స్లోగా నడిపిండు వచ్చేటప్పుడు. రే 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 90 minutes 1.5 hours అంటే ఏంట్రా? 1.5 hours అంటే ఏంటి? సూపర్ ప్రౌడ్ ఆఫ్ యు మై డియర్ జూనియర్. yes madam. వెరీ గుడ్. ఆన్సర్ చెప్పు. ఆల్రెడీ ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత ఇంక అమ్మాయిని పడేయడానికి వెళ్తుంటే ఆ బ్రేకప్ అయిన అమ్మాయి మళ్ళీ ఎదురొస్తే మనకు అశుభం. ఇక్కడ 2 ఫైట్లు పెట్టు, సినిమా హిట్ అవుతుంది. కూసో. నెక్స్ట్. హాయ్ శ్రీముఖి. హాయ్ రవి. నో, ఐ యామ్ శ్రీమతి కన్నన్. ఐ యామ్ సాయి కిరణ్. ఎవరిని వదలడు. దొంగలని అనే క్లారిటీ. దొంగల్ని తాళి కట్టేటప్పుడు తుమ్మితే సెంటిమెంట్ ఫాలో. తుమ్మాలా? ఆగు, నేను తుమ్మిస్తాను మేడం. రిలాక్స్. ఒక్కసారి కెమెరాకి బాగుంటది. ఫస్ట్ నైట్ కు ముహూర్తం చూసుకొని పెట్టుకో. అలాంటి వీక్ టాపిక్స్ గురించి మాట్లాడదు. మేడం ఫస్ట్ నైట్ అంటే అదే కాదు మేడం. మార్చ్ 1st నైట్, ఏప్రిల్ 1st నైట్, ఫిబ్రవరి 1st నైట్. జూనియర్ జూనియర్ రే జూనియర్ పిలుస్తుందిరా. ఇప్పుడు ఏం చేయబోతున్నామో చెప్పు అందరికి. నాకైతే టాయిలెట్ వస్తుంది మేడం. జూనియర్ ఇప్పటివరకు ఇచ్చిన బ్రేక్ లో ఏం చేసావు జూనియర్? నేను పోదామంటే జనాలు పోనీయలేదు మేడం. ఇప్పుడు మనం జోక్స్ వార్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే మంచి జోక్స్ చెప్పి నవ్విస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇస్తాం. కాబట్టి మంచి జోక్స్ చెప్పండి. కమాన్, జోక్ నెంబర్ 1, స్టాండ్ అప్. ఐ యామ్ విజయ్. ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తారు. ట్రైన్ లో నైట్ జర్నీ చేసి వస్తాడు. వాడు అంటాడు, ఏమైందిరా డల్గా ఉన్నామంటే, అరే రాత్రి అస్సలు నిద్ర పట్టలేదురా నాకు ట్రైన్ లో. అంటే ఏమైందిరా అంటే, అప్పర్ బెర్త్ వచ్చిందిరా అంటే, మరి పక్క వాళ్ళని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చారంటే, కింది బెర్తులో పక్క బెర్తులో ఎవరు లేరురా అంటాడు. నా పేరు శిల్ప. హాయ్ శిల్ప, చెప్పు తల్లి. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. భార్య అడుగుతుంది, ఏవండి మనం పేరంటానికి పసుపు కుంకుమతో పాటు ఇంకేమి ఇస్తే బాగుంటది అంటే, భర్త అంటే నా ఫోన్ నెంబర్ ఇవి బాగుంటది అని అంటుంది. ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదమ్మా ఈ రోజు నాన్న నాకు ముద్దు పెట్టలేదు అంటున్నాడు. లేదురా నువ్వు హోంవర్క్ సరిగ్గా చేయలేదేమో అందుకే ముద్దు పెట్టలేదు అంటాడు. అదేంటి మరి పని మనిషి కూడా హోంవర్క్ చేయలేదు, మరి పని మనిషికి ఎందుకు ముద్దు పెట్టాడు నాన్న? పడుకునే ముందు భార్యాభర్తల సంభాషణ విదేశాల్లో భారతదేశంలో ఏముంటారంటే, అమెరికాలో గుడ్ నైట్ డార్లింగ్ అని చెప్తారనా, జపాన్ లో ఏమో గుడ్ నైట్ స్వీట్ హార్ట్ అని చెప్తారనా, ఇంగ్లాండ్ లో ఏమో లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్తారు. అదే మన దేశంలో అయితే సిలిండర్ కట్టేశావా, ఫ్రిడ్జ్ లో దేశపిండి పెట్టావా, తలుపులు వేసావా, బాత్రూమ్ లో లైట్ ఆర్పేశావా, ఇక రా పడుకో అని చెప్తారు. మైసెల్ఫ్ అన్నారెడ్డి. సీతా గీత అని ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సీతా గీత దగ్గర అంటది కదా, ఒసే నాకు మా బాయ్ ఫ్రెండ్ సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇచ్చిండని అది అంటది. అప్పుడు గీత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోయి, సీతకు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇచ్చిండుగా నాకు యాపిల్ ఇవ్వచ్చు అని అది అంటది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, ఒసే 7 పైసలు మొకందానా, ఇది ఎండాకాలం నీకు యాపిల్ ఎందుకే పుచ్చకాయ కొనుక్కుందినే అంటది. మై నేమ్ ఇస్ సురేష్. హాయ్ సురేష్. ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళకి ఒక బాబు ఉంటారు. హస్బెండ్ దుబాయ్కి వెళ్తారు పనుండి. బాబు బోర్ కొట్టి మమ్మీకి అడుగుతాను, మమ్మీ నాకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలి మమ్మీ అంటే, మమ్మీ అంటుంది డాడీ దుబాయ్కి వెళ్ళాడు కదా, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చూద్దామంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి, డాడీ వచ్చాక సర్ప్రైజ్ ఇద్దాం అంట. అయితే మమ్మీ ఉండి, నువ్వే పెద్ద సర్ప్రైజ్ రా మాకు అంటే. హాయ్, నా పేరు స్వాతి. హాయ్ స్వాతి. స్టూడెంట్ ని ఒక టీచర్ అడుగుతాడు లేపి, నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇస్తే ఏం చేస్తావురా అంటే, ఏం లేదు సార్ మీ పీరియడ్ లో మాయమైపోతానండి. హాయ్ బ్రో, మై నేమ్ ఈస్ దేవేందర్ నాయక్. నాకు ఒక పని దొరకలే. అయితే నా ఫ్రెండ్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి, అరే ఒక ట్యాంక్ బండ్ లో ఒక పని ఉందిరా చేస్తావు అని చెప్పిండు. చేస్తా అని నేను చెప్పిన. అరే నీ భాష తెలుగు కాదా? నీ మాతృభాష ఏంద్రా? బంజారా. బంజారానా? సరే అయితే ఇంటి దగ్గర వచ్చి ఒక పని ఉంది పోతా అని చెప్పిండు అన్న. అయితే సరే అన్న పోతా అని నేను చెప్పిన.
నెలకి 1 లక్ష జీతం అని చెప్పింది. తోడా ఉంటది ఇక షిప్, అది మధ్యలో ఎక్కడైనా డ్రాప్ చేసినప్పుడు అది నువ్వుకి దివాలి. మరి అద్భుతంగా జోక్స్ చెప్పి మమ్మల్ని నవ్వించినందుకు శిల్ప, అన్నారెడ్డి, సురేష్ అండ్ స్వాతికి 500 రూపీస్. కమాన్. जरा झूमो रे झूमो रे झूमो रे झूम, जरा झूमो रे झूमो रे झूमो रे झूम, जरा झूमो रे झूमो रे झूमो रे झूम. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, దివ్య అండ్ రోహిత్. లెట్స్ వెల్కమ్ దెం. జూనియర్. yes మేడం. అతి త్వరగా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి, మన డ్యూటీ నెక్స్ట్ స్టేషన్ లో పడింది. yes మేడం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. ఫుల్ బిజినెస్.